హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఫస్ట్ గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు నా యొక్క ప్రణామములు. సో నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. సీతా కళ్యాణం. ఇంతవరకు అదంతా మనం చూసాం కదా, చదివి విన్నాం కదా. ఇప్పుడు సీతా కళ్యాణం, ఆమె కళ్యాణం ఎలా జరుగుతుందో చూద్దామంట. మేమందరము రాకుమారి సీత మా విదేహ రాజ్యాన్ని పాలించాలని ఆశించి ప్రార్థించినప్పటికీ ఆమె లక్ష్యం అది కాదు. జనక మహారాజు స్థానిక పరిపాలన సంస్థలు ఏర్పరిచినప్పుడు నాయకులను గుర్తిస్తూ వారికి స్థానిక విషయాలు నిర్వహించడంలో నిర్దేశకత్వం చేయటం కోసం ఆయన అనేక నెలల పాటు రాజ్యమంతా ప్రయాణించినప్పుడు ఆమె కూడా ఆయనతోనే ఉన్నది. అనేక మంది గ్రామస్తులకు మహారాజుతో రాకుమారి రావటం అనేది ఏదో ఒకరోజు ఆమె మహారాజు వారసురాలు అనిపించేది. మహారాజు జనకుడు ఈ భావాన్ని గ్రహించి దాన్ని వదిలించాలని లేనట్లయితే అది ఎంతో నిరుత్సాహానికి దారితీస్తుందని భావించారు. దాంతో మళ్ళీ స్వయంవర సంభాషణ జరిగింది. మరికొంత సమయం కావాలంటూ సునైన మాత దానిని త్రోసిపుచ్చింది. ఏదో ఒకరోజు ఆమె ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుందని ప్రజలు నమ్మేటట్టు చేయడం ద్వారా మనం ఈ రాజ్యానికి అన్యాయం చేస్తున్నాం. అది నిజం కాదని మనకి తెలిసి కూడా ఆ పని చేయకూడదు సునైనా, స్థిరంగా చెప్పారు మహారాజు. అయితే పరిపాలించడానికి కాకపోతే మీరు ఆమెకి ఏ శిక్షణ ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారో? ఆమె వెళ్ళిన చోటుకు ఈ జ్ఞానాన్ని తీసుకువెళ్తుంది. అది భవిష్యత్తు కోసం, కేవలం మిథుల కోసం కాదు. ఆమె నిట్టూరించి ఆమెకు తగిన పురుషుడు ఎవరైనా ఉండి ఉంటారని కనీసం ఊహించలేను అంది. అతను ఇప్పటికీ ఆమెకు తనను తాను తెలుసుకున్నాడు. అతను తగిన వాడని నేను హామీ ఇవ్వగలను. అతను ఎవరు, ఎక్కడుంటాడు? మహారాజు తల పట్టుకొని నాకు తెలియదు అంటూ కొన్ని నెలల పాటు సీత తనతో చెప్పిన విషయాన్ని ఆమెతో చెప్పారు. మనం వారి కలయికకు అడ్డు రాకూడదు. స్వయంవరం ప్రకటిద్దాం. ఖచ్చితంగా అతను వస్తాడు. సీత అతనిని గుర్తిస్తుంది. ఇంకా సునైన మాత చెప్పగలిగినది ఏమీ లేదు. తన తండ్రి స్వయంవరం ప్రకటించే సమయం వచ్చిందని చెప్పినప్పుడు మాత అభ్యంతరం పెట్టలేదు. అయితే ఒకరోజు వారిద్దరూ కూర్చున్నప్పుడు సోమా నేను వారికి మిఠాయిలు అందిస్తుండగా మహారాజు తన స్వయంవరం ప్రకటించే నాటి నుంచి ఆమె ధోరణి మారిపోయిందనడం నేను విన్నాను. నేను అతనిని తెలుసుకోగలనా? అతను గుర్తించగలనా? మాత అస్పష్టమైన స్వరంతో అడిగింది. అతను తప్పకుండా నీ ముందుకు వస్తాడు సీత, నీవు అతన్ని చూసావు కదా? ఆమె తల పంకిస్తూ నేను అతని స్వరం విన్నాను, అతని ఉనికిని అనుభూతి చెందాను, కానీ రూపాన్ని చూడలేదు. అయినా కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత సీత, నీ దగ్గరకు వచ్చేది ప్రతిదీ నీ జీవితంలో సంఘటనలన్నీ ముందుగానే నిర్ణయించబడినట్టు, నీవు జన్మించడానికి ముందే అవి కూర్చున్నట్టు ఉన్నాయి. ఇది కూడా ఒక విధమైనది అని నేను నిస్సందేహంగా భావిస్తున్నాను అన్నారు. ఆమె నవ్వింది. నాకు కష్టం అనిపించిన ప్రతిదాన్ని మీరు తేలిక చేయటం నాకు తెలుసు. ఇక ఈ విషయాన్ని నా మనసు నుండి తీసివేస్తాను. స్వయంవరం ఇంకా కొన్ని వారాల్లో ఉంది. ఆర్యవర్తంలోని అందరూ ఆహ్వానించబడ్డారు. సీత గ్రామాలన్నీ తిరుగుతూ పొలాలలో విత్తనాలు నాటడంలో రైతులకు సహాయం చేస్తూ గడుపుతూ ఈ విషయాన్ని మనసు నుంచి తీసివేసింది. మహారాజు కొత్త రకం నాగలిని తయారు చేసి దున్నటము, విత్తటము తేలికగా, వేగంగా, శ్రమ లేకుండా చేశారు. ఇప్పుడు సీత కూడా అది నేర్చుకోవాలనుకుంటుంది. స్వయంవరానికి ముందు ఒకరోజు ఆమె నన్ను సోమును తీసుకొని దగ్గరలో ఉన్న పొలానికి వెళ్ళి వారికి దున్నటంలో సహాయం చేయాలని ఉంది అని చెప్పింది. వాళ్ళు తీవ్రంగా నిరోధించారు. ఈ కష్టమైన పనికి మహారాజు అనుమతించడం అనేది ఒక విషయం, కానీ రాజకుమారిని ఇది పూర్తిగా వేరే విషయం. కానీ మాత ఊరుకోకుండా పదే అభ్యర్థించి వారిని ఒప్పించింది. వర్ణాతీతమైన శక్తితో ఆమె ఎక్కువ కష్టపడకుండానే మోకాలపై కూర్చొని చేతులతో నేలలోనికి లోతుగా తవ్వసాగింది. ఆమెకు సహాయం అవసరమేమో నేను సోము గబగబా వెళ్ళాం, కానీ అటువంటి అవసరం ఏమీ రాలేదు. సోమ చూడు, భూమాత వైపు చూడు, ఆమె మనకి ఇచ్చిన బహుమతి చూడు. ఈ నేలలో అనారోగ్యాన్ని నిరోధించే మన శరీరాలను చక్కగా ఉండే ముఖ్య ప్రాణం ఉంది. మనం చూడడం కానీ తాగటం
కానీ చేయలేని శక్తి ఉంది. మనం మన నేలను స్వచ్ఛంగా ఉంచుకున్నంత కాలం అనారోగ్యం దరిచేరదు. ఇది భూమాత వరం అంటూ చేతుల నిండా నల్లటి మట్టిని తీసుకొని బుగ్గులకు రుద్దుకొని మనకు జీవితాన్ని ఇచ్చే ఈ నేలను ముద్దాడినప్పుడు ఆమె ముఖం వెలిగిపోయింది. మనకు ఆహారాన్ని అందించే జీవితాన్ని నిలిపి ఉంచే దాని గురించి మనం ఎంతో తక్కువ ఆలోచిస్తామని గొనిగింది. ఆమె ఇచ్చిన ఇదిని మనం ఏమైనా మెచ్చుకుంటున్నామా? సీత తన చేతులను మట్టిని వదిలి నిలబడింది. సుదూర తీరంలో చూస్తూ అతను ఇక్కడే ఉన్నాడు. ఆ ఉనికి నాకు తెలుస్తుందని నెమ్మదిగా అంది. ఆ తర్వాత మళ్ళీ దున్నటానికి వెళ్ళింది. ఆమె తన పూర్తి చేసిన తరువాత సీత తనను సహాయం చేయడానికి అనుమతించినందుకు ఆ రైతుకు కృతజ్ఞతలు తెలిపి తన పొలంలో ఉండగా అక్కడ ఆగిన రథం గురించి ఆరా తీసింది. అది అయోధ్య నుంచి వచ్చిన 2 రాకుమారులది. వారు తమ గుర్రాలను నీటిని అడగటానికే ఇక్కడికి ఆగారని చెప్పారు. అయోధ్య సీత తనలో తాను గొనుక్కుంటూ ఆలోచనలో పడింది. అవునా, ఆ రాజకుమారులో ఒకరు మీరు పొలంలో ఉండటాన్ని గుర్తించి నేల దున్నుతున్న స్త్రీ గురించి అడిగారు. ఆయన తను అటువంటి నాగలిని ఎప్పుడూ చూడలేదని, లేదా ఒకానొక స్త్రీ అటువంటి ఉపకరణాన్ని ఉపయోగించగలదని ఊహించనే లేదని చెప్పాడు. నువ్వు అతనికి ఏమని చెప్పావు? నేను అతనితో ఈ దున్నేది రాజకుమారి సీత అని చెప్పాను. అతను ఎంతో ఆశ్చర్యపోయినట్టుగా కనిపించాడు. కానీ నవ్వి ఈ విధమైన పని చేయగలిగిన స్త్రీని కలుసుకోవాలని తనకి ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పాడు. ఆయనకు మన రాకుమారి తెలియదు అన్న స్పష్టమవుతుందని రైతు ఆప్యాయంగా చెప్పాడు. అతని మాటలు విన్న వెంటనే సీత శరీరానికి రెక్కలు వచ్చినట్టుగా కదిలింది. ఆమె సోమ వైపు తిరిగి వారిద్దరి మధ్య ప్రసరించిన చూపుకు నేను చూడగలిగాను. ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి అయోధ్య రాకుమారుడు అయి ఉండొచ్చని అనుకున్నాను. రాత్రి భోజన సమయంలో సునైన మాతను నాగలి ఉపయోగించే విషయంలో వేళాకోళం చేసింది. రైతులకు కష్టమైన విషయాలు నాగలిని ఉపయోగించమనేది మన కుమార్తెకి ఎలా సాధ్యమైనది? మహారాజు మాత వైపు తిరిగి, చెప్పు తల్లి, నువ్వు ఆ పనిని ఎలా చేయగలిగావో ఆమెకు చెప్పు అని కొంటెగా అడిగాడు. అది మనసుకి చెందింది విషయం అమ్మ. దానికి అవసరమైన శక్తి నా శరీరానికి లేదు. కానీ నా మనసు ఆ బలహీనతను అధిగమించింది. అది నా శరీరానికి ఏం చేయాలో సూచించింది. శరీరం దాన్ని అనుసరించింది. అది తండ్రి గారు ఇచ్చిన నాకు శిక్షణ. సునైన మాత తల పట్టుకొని మొత్తం రాజ్యమంతా ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటుందని నాకు తెలుసంది. మధ్యలో ఊర్మిళ కల్పించుకుంటూ అప్పటికి అయోధ్య రాకుమారులు రావటం గురించి పరిచారకుల ద్వారా వినబడటం వల్ల మరి అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులు అంది. వాళ్ళు వచ్చారా? సునైన మాత ఆశ్చర్యంగా అడిగింది. దశరథ మహారాజు వారు దూరంగా విశ్వామిత్ర ఋషి ఆశ్రయంలో ఉన్నారని తెలియజేశారు కదా. వారి వేరే లక్ష్యంతో మహాదేవుని వీళ్ళని చూడ్డానికే వచ్చినట్టు ఉన్నారు. కానీ నిస్సందేహంగా స్వయంవరంలో పాల్గొంటారు. ఆయన సీతనే తదేకంగా చూస్తూ ఆమె శరీరంలో వస్తున్న వణుకును గమనిస్తున్నారు. మాత తన భావాలను పడనీయకుండా ఎటో చూసింది. అకస్మాత్తుగా సీత పొలం దున్నుతుండగా రాకుమారులు చూశారన్న విషయం సునైన మాతకు తట్టింది. ఆమె ముఖంలో ఆందోళన తొణికిసిలాడింది. సీత, నువ్వు దున్నుతూ ఉండగా వాళ్ళు చూసారా? వాళ్ళు ఏమనుకుంటారు? మాత ఏమీ మాట్లాడలేదు. వాళ్ళకి మనం ఎంత అద్భుతమైన కుమార్తె ఉందో అనుకుంటారు. మహారాజు గబగబా సమాధానం చెప్పారు. సీతను గెలుచుకున్న వారికి ఆమె ఎవరో తెలుసుకోవడం, ఆమె జ్ఞానాన్ని గౌరవించడం అవసరం. నాకు సంబంధించినంత వరకు అదొక్కటే కావాల్సింది. అలాగైతే శివుని విల్లుని లేపటంలో అన్న పరీక్ష ఎందుకు? అమ్మ, విల్లు ఎత్తడానికి కావాల్సింది బలం కాదంది సీత. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు దానిని ఎత్తాను. మహాదేవుడు అనుమతించిన వారు ఆ విల్లుని ఎత్తగలరు. ఆయన ఇచ్చా మాత్రమే నడుస్తుంది. అదే అవసరమైనది. మహారాజు నవ్వారు. ఆయన విషయం ఎప్పుడు సీతతో చెప్పలేదు. కానీ అది ఆమెకు తెలియటం ఆయనకి ఎంతో నచ్చింది. కేవలం బలం మాత్రమే ఆమె కాబోయే భర్తను నిర్ణయించదు. మహాదేవుని ఇచ్చ అదే సీత ఇచ్చ అని కూడా ఆయనకు అర్థమవుతున్నది. సీతారాములు మొదటిసారిగా ఒక ఆలయం వద్ద కలుసుకున్నారు. శ్రీరాముడు ఆలయ సౌందర్యం గురించి విని దర్శించడానికే వచ్చారు. మిథిలా నగరపు వృక్షాల గుండా కొండలపైకి వస్తున్న అలౌకిక గానానికి ఆకర్షితుడయ్యారు. అది ఆయన ఇంద్రియాలకు దేవగానంలా వినిపించింది. మాత సుందరమైన దుస్తులు ధరించి 2 సేవకులు
రోహణ పూజకు పళ్ళు పూలు తెస్తుండగా సోమాతో కలిసి గుడికి వెళ్ళింది. సీత పార్వతీదేవి విగ్రహం ముందు హారతి ఇస్తున్నది. వారు అతని సమీపించడం చూడలేదు. కానీ హారతి పూర్తయ్యేసరికి మాత స్వరం మరింత మృదురంగా మారడం గమనించారు. ఆమె హారతి పూర్తి చేసి వెనుకకి తిరిగినప్పుడు అతనికి కొన్ని అడుగుల దూరంలో ఉండటం చూసింది. పరిచారికులు కూడా అయోధ్య రాకుమారుల ఉనికిని గుర్తించారు. మాత కొన్ని నిమిషాల పాటు బిగుసుకుపోయింది. వారికి తమ మాత ఈ లోకంలోనే ఉందా లేదా అని తెలియలేదు. ఇద్దరు రాకుమారుల్లో పెద్దవాడు కూడా బిగుసుకుపోయినట్టు కనిపించారు. ఎవరూ మాట్లాడలేదు, ఎవరూ కదలలేదు. ఆ రాకుమారుల్లో చిన్నవాడు మౌనాన్ని ఛేదిస్తూ తాను లక్ష్మణుడని, అతను తన రాముడిని పరిచయం చేసుకున్నాడు. ఊర్మిళ తనను సీతను పరిచయం చేస్తూ బదులిచ్చింది. అప్పటికే అయోధ్య పెద్ద రాకుమారికి మాతకు మధ్య మౌనమే ఉంది. అయితే వారు పరస్పరం తదేకంగా చూసుకోవడం మానలేదు. వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని ఎవరికీ తెలియలేదు. ఎట్టికెళ్ళకు శ్రీరాముడు, అయితే నువ్వు రాకుమారి సీతవా? నిన్న పొలంలో చూశాను. నువ్వు మట్టి తీసుకొని నీ బుగ్గలకు ఎంతో సున్నితంగా ఒక తల్లి తన పిల్లను హత్తుకున్నట్టుగా రాసుకోవడం దూరం నుంచి చూశాను. అవును, అది నేనే. మేము విదేహీ ప్రజలకు భూమాతను ప్రేమించి గౌరవించడం బోధిస్తాం. ఆమె మా శక్తికి మూలము. సన్నిహితంగా బదులిచ్చింది. నాకు ఈ పద్ధతులు నేర్చుకోవడం ఇష్టం. దానివలన నేను కూడా ఈ జ్ఞానాన్ని అయోధ్యకు మొత్తం కోసల సామ్రాజ్యానికి అందించగలుగుతాను. ఇంతలో గుడి వెనకల నుంచి ఒక స్వరం వేగంగా దూసుకొచ్చి, మా జ్ఞానాన్ని మీతో పంచుకోవడం మనకు ఆనందదాయకం అంది. ఆ వెనుక మహారాజు ముందుగా వస్తూ, దశరథ మహారాజా పుత్రులైన మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము అని అందరూ ఆనందంతో ఉప్పొంగుతూ పలికారు. జనక మహారాజు వారిద్దరిని సగౌరవంగా పలకరించిన తర్వాత, రామ, నీ పేరు ప్రతిష్టలు నీకంటే ముందే ఉన్నాయి. మిథుల అంతటికీ నీ చర్యలు తెలుసు. నువ్వు నా రాజ్యానికి రావడం మాకెంతో గౌరవపదం. మా వ్యవసాయ విధానాలు నీతో పంచుకోవడం నాకెంతో ఆనందం. ఆ రాత్రి రోహణ, ఉష, సోమలతో పాటు నేను సాయంత్రం భోజనం వడ్డిస్తున్నాను. సునైనా మాత మమ్మల్ని నవ్వుతూ ఆపింది. మీరందరూ ఈ వేళాలయంలో అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులను చూశారని విన్నాను. ఆ క్షణంలో అక్కడ ఉండే అదృష్టం నాకు లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు? సీత నాకేం చెప్పలేదు. వారి గురించి అడిగినప్పుడు సీత మహారాజు మౌనంగా ఉన్నారని. సీత అందరూ కళ్ళు సీత వైపు తిరిగాయి. ఆమె ఆ సంభాషణ తనకు సంబంధం లేనట్టుగా తింటూ ఉంది. మొదటిగా రోహణ బదులిస్తూ, మహారాణి, నా విధమైన దారుఢ్యం ఉన్న మనిషిని ఇంతవరకు చూడలేదు. ఆమె పెద్ద రాకుమారిని భుజాలు చేతులు వజ్రాల్లాగా ఉన్నాయంది. ఉషా మాట్లాడుతూ, అంతటి సౌందర్యం నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. నేను ఆ క్షణం మాత్రమే అతని ముఖాన్ని చూసినప్పుడు పరిపూర్ణంగా రూపొందిన ముఖ కలువికలు తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి. సునైనా మాత ఆమెను మరింత వివరణ కోసం నొక్కి అడిగింది. కానీ ఆమె ఇంకేం చెప్పలేకపోయింది. మరి నువ్వేమంటా మీనాక్షి? సునైనా మాత అడిగింది. నేను అప్పుడు అక్కడ లేనని చెప్పడానికి విచారిస్తున్నానమ్మా. సోమ వైపు తిరిగి ఆతృతో, అతను ఎలా ఉన్నాడో నీకు ఏమన్నా అనిపించింది అని అడిగింది. సోమ బదులు ఇవ్వకపోయేసరికి మహారాణి రెట్టించింది. చెప్పు సోమ, వాళ్ళందరూ రాకుమారిలో పెద్దవాడైన రాముని గురించి చెప్తున్నారు. అతను నీకెలా కనిపించాడు? మహారాణి, నన్ను మన్నించండి. మీ ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పాలో నాకు తెలియడం లేదు. ఏమిటి నువ్వు అనేది? అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా అని అడిగింది. మహారాణి, అతని రూపం నుండి వెలువడుతున్న కాంతి నన్ను గుడ్డిదాన్ని చేసింది. ఆ కాంతి ఎంతో తీవ్రంగా ఉంది. నేను ఆయన కండ్లు వేరే వైపుకు తిప్పుకోవాల్సి వచ్చింది. మాత తన భోజన పదార్థాలను పక్కన పెట్టి ఈ మాటలన్నీ వింటూ ఉంది. ఇప్పుడు హఠాత్తుగా కల్పించుకుంటూ నవ్వుతూ, సోమ, నువ్వు కూడా చూసింది. కానీ సోమ, నువ్వు ఆ కాంతిలో స్థిరంగా చూడడం నేర్చుకోవాలి. అలా చూస్తే నేను చూసినట్లే నువ్వు కూడా అతని రూపాన్ని చూసి ఉండేదానివి. ఎంతో కాంతి నుంచి దూరంగా చూడకు, ఎప్పుడు కాంతి నుండి దూరంగా చూడకు అని చెప్పింది. సో రాముని చూసే శక్తి కూడా మనకి లేదన్నమాట. నేను కూడా తిరిగి ఉండేదానిని కాదు. కానీ అతను మళ్ళీ చూసినప్పుడు నేను అతని మానవ రూపాన్ని చూశాను మాత అంటూ సునైనా మాత వైపు చూసి ఆమె కొనసాగించి, అతనిని ఎలా వర్ణించాలో నాకు నిజంగా తెలియదు. అతని శక్తి గురించి రోహణ చెప్పింది వాస్తవమే. అతను మన మహారాజు అంతు పొడవు లేడు, కానీ ఛాతి విశాలంగా ఉంది, ప్రతి కండరము దృఢంగా ఉంది. అలాగే అతని సౌందర్యం గురించి ఉషా చెప్పింది కూడా నిజమే. అతని ముఖ కవలికలు ఎంతో తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి.
పొడవైన సన్నగా చెక్కినట్టి ముక్కు, నిండైన పెదవులు. ఆయన మేనిఛాయకు మాతకు వల్లనే ఉంది, కానీ కొంత బంగార వర్ణం కలిసినట్లు ఉంది. వెంట్రుకలు నల్లగా ఒత్తుగా భుజాల వరకు ఉన్నాయి. తన నడకలో హుందాతనం ఉంది. ఆయన కళ్ళు వర్ణాతీతంగా మన మాత కళ్ళ వల్లే ఉన్నాయి. ఆ మాటలకు సీత నవ్వి, సోమ, నువ్వు అతని బాహ్య రూపాన్ని మాత్రమే వర్ణించావంది. సోమ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత, ఆయన అలా కనిపించారు. ఎంతో కలుపుగోలుగా, అనేక మంది రాకుమారుల్లాగా, అతిశయం దూరంగా అనిపించకుండా మనకి చెందినట్టే నమ్రతంగా ఉన్నారు. అయితే ఆయనను వర్ణించడం అసాధ్యమని నిదానంగా అంది. సీత తన తల్లి వైపు తిరిగి, అమ్మ, అతను ప్రతి ఒక్కరికి వేరుగా కనిపించారు. ఇంకా నీకు ఎలా కనిపిస్తారో నువ్వే చూసి తెలుసుకో అని అంది నవ్వుతూ. వాళ్ళు ఇలా చర్చించుకుంటుండగా నాకు ఇంతకు ముందు జరిగిన సంభాషణ ఒకటి జ్ఞాపకం వచ్చింది. అయోధ్య రాకుమారులు మిథులకు రాకముందు ఒకానొక రాత్రి భోజనాల మధ్య సునైన మాత శ్రీరాముని విషయాల గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి, తాటకి అనే రాక్షసుని సంవరించడం గురించి చెప్పుతుండగా సీతమ్మకంలో కోపం కదలాడింది. అది చూసి మహారాజు, ఎందుకలా నీరసిస్తున్న సీత అని అడిగారు. అంతటి హింస అవసరమా? అందులోనూ ఒక స్త్రీ పట్ల ఆయన అలా ప్రవర్తించడం ప్రకృతి నియమాలు విరుద్ధం కాదా? అందరికల్లా ఆశ్చర్యంగా మాత వైపు తిరిగాయి. అయితే మహారాజు స్థిరంగా, నేను రాముడు చేసిన ఏ చర్యని ఎప్పుడూ ప్రశ్నించను అన్నారు. ఆయన చేసిందంతా ఈ మొత్తం ప్రాంతం కోసమే. మాత దానిని రెట్టించలేదు, కానీ ఆమె మాటలో సంతృప్తి పొందలేదని ఆమె చూస్తూనే తెలిసిపోయింది. మహారాజు వెంటనే సంభాషణను భర్త గౌతమ మహర్షి శపించబడిన అహల్యకి రాముడు విముక్తి కలిగించడం వైపు మరలించారు. ఆ కథ ప్రాచుర్యంలోనే ఉంది. సౌందర్యవతైన అహల్య దేవతలు ఇంద్రరాజైన ఇంద్రుడు వంచనతో లోబర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గౌతముడు అమాయకురాలైన అహల్యను రాయిగా మారమని శపించాడు. విదేహలోని ఏ ఋషికి ఆమె వద్దకు వెళ్ళి విముక్తి కలిగించే ధైర్యం, శక్తి లేదు. ఆ శాపాన్ని వెనక్కి తిప్పే శక్తి ఎవరికి ఉంటుంది సీత అని అడిగాడు. ఆయన, రాముడు తన తల్లి వద్దకు వెళ్తున్నట్టుగా ఆమె వద్దకు వెళ్ళి శాప విముక్తురాలని చేస్తాడు. అంత కరుణ వేరే ఏదైనా ఉందా? సీత హృదయం ద్రవించింది. అది చాలా గొప్ప చర్య. ఆమె తప్పేమీ లేకపోయినా అహల్య అన్యాయంగా శపించబడింది. ఈ కథలో జరిగినట్టు చెప్పబడలేదు. అయితే రాముడు ఆమెకు విముక్తి కలిగించడం అనేది ముఖ్యమైన విషయం. ఒకానొక శాపాన్ని వెనకకి మర్చడం అనేది ఎంతో అరుదైన విషయం. ఋషులకు కూడా ఇది అసాధ్యం. ఋషులు శాపాలు అమాయకులపై ఎలా పనిచేస్తాయో మళ్ళీ మనం చూసాం. ఎంతో నిర్మలమై వివేకం కలిగి స్వయంగా ఋషి అయిన వ్యక్తి అంతగా వంచబడడం ఎంత బాధాకరం. ఏదో ఒకరోజు ఎవరో ఒక దీనిని నరికి వేస్తారు సీత. ఋషులు తమ శక్తిని దుర్వినియోగం చేయడం పెరుగుతూ ఉండడం మనం గమనిస్తున్నాం. ఇప్పుడు అది అంతమయ్యే సమయం ఆసన్నమై ఉంటుంది అన్నారు మహారాజు. అప్పుడు నేను ఆ సంభాషణ జ్ఞాపకం చేసుకున్నప్పుడు తాటకిని వధించడం అనేది అయోధ్య రామునిపై సీతకు గల అభిప్రాయాన్ని మార్పు చేస్తుందేమో అనుకున్నాను. అదృష్టంతో అలా జరగలేదు. అనేక తరాలుగా మహాదేవుని విల్లు రాజప్రసాదపు ఆలయంలో ఉంచబడింది. కాలక్రమంలో రాజమందిరం పునర్నిర్మించబడి విస్తరించబడిన ఆ విల్లు మాత్రం తరతరాలుగా ఉన్న చోటే ఉంది. అది మా రాజ్య చరిత్రలో భాగం. భూమిపై పరశురాముని కార్యం ముగిసిపోయినప్పుడు ఈ విల్లును జనక మహారాజు పూర్వీకులకు ఆయన స్వయంగా ఇచ్చారని రాజ్యంలో ప్రతి వారికి తెలుసు. ఇది దుష్ట క్షత్రియ సంహారణకై విష్ణువు 6వ అస్త్రమైన పరశురామునికి మహాదేవుడు స్వయంగా ఇచ్చిన విల్లు. ఆ క్షత్రియులు తమ సరిహద్దులను దాటి ప్రతి చోట సంక్షోభాలు సృష్టించేవారు. ఆ పని పూర్తయినాక విదేహ రాజ్యంలో మాత్రమే ఇవంటి శక్తి దుర్వినియోగం అవ్వదని వారు దానిని ఆరాధిస్తారు తప్ప యుద్ధాలకు వాడరు కనుక ఆ విల్లును వారికి ఇస్తున్నానని పరశురాముడు వారికి తెలిపాడు. మా రాజ్యంలో యుద్ధాల మీద ఆధారపడకుండా ధర్మబద్ధంగా నడుస్తుందని ఆయన ముందే చూసి ఉంటారు. మేము విస్తరించడం, శక్తి పెంచుకోవడం, పక్క రాజ్యాలను ఆక్రమించుకోం, సైన్యం పైన ఆయుధాలపైన పెట్టుబడి పెట్టాం. వాటన్నిటికీ మించి మాకు ఋషులు వివేక సంపద ఉంది. విచక్షణ కలిగిన రాజులతో పరిపాలించబడతాము. మహాదేవుని విల్లి ఎక్కువ పెట్టగలిగిన వాడే సీతకు అయోగ్యుడైన వ్యక్తి అనే మహారాజుకు ధ్యాన సందేహం వచ్చింది.
అప్పుడు ఆయనకు మార్పు సంభవిస్తుందని తెలిసింది. ఆ విలను ఎంత ఎత్తగలిగిన వాడే తనతో మిథిలా నగరపు ఆభరణమైన సీతను మాత్రమే కాక రాజ్యపు రక్షణను వంటి శక్తిని కూడా తీసుకువెళ్తారని ఆయనకు తెలుసు. అప్పటి నుండి విదేహ పతనం ఆరంభమవుతుందని తెలిసిన ఆయన వాక్యుల పడలేదు. కాలానుగుణంగా రాజ్యాలు వస్తాయి, పోతాయి. విదేహ ప్రపంచానికి ఎంతో దోహం చేస్తుంది. అయితే భవిష్యత్తు నాగరికతకు పునాది వేయడం దాని గమ్యం కాదు. ఆయనకి ఇది తెలిసిన తర్వాత వేరే ఏ ఆలోచన శ్రద్ధ పెట్టకుండా దానినే ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించారు. స్వయంవరం సమయం వచ్చింది. ఆర్యవర్తల నుంచి రాజులు, మహారాజులు అనేక మంది దానిలో పాల్గొనటానికే వచ్చారు. మేము ఈ ఏర్పాట్లు చేయడంలో తీరిక లేకుండా ఉండి మాది యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చవలసిన వచ్చినప్పుడు తప్ప ఆమె వద్దకు వెళ్ళడం లేదు. స్వయంవరం ఫలితం పట్ల పరివార కృత్యాల్లో ఉన్న వారెవరూ ఆశ్చర్యపడలేదు. ఆలయంలో సీత రామునితో కలిసింది అని మొదటిసారి చిన్ననాటి నుంచి మేము ఆయననే ఆమె భర్తగా నిర్ణయింపబడవచ్చు అని ఊహించాం. కానీ పోటీలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాలో ఇంకా ఉంది. ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు మాత ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది. మిగిలిన రాజ్యాల్లో విల్లు ఎత్తడానికి వచ్చినప్పుడు కూడా ఆమె నిర్వికారంగా ఉంది అని నా తోటి సేవికులు నాతో చెప్పారు. శ్రీరాముడు విల్లు ఎక్కి పెట్టినప్పుడు కుటుంబం అంతా భారం దిగినట్టు ఊపిరి పీల్చుకున్నారు. కానీ శ్రీరాముడు రాకుమారి సీత ఈ ఫలితాన్ని అంగీకరించానని తెలుసుకోవడానికి మర్నాడు వస్తారని చెప్పారు. తన భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయించుకోవడానికి ఆమెకు ఒకరోజు ఉంది. అప్పటి వరకు స్వయంవరం ఫలిత ప్రకటన చేయలేదు. మరునాటి ఉదయం శ్రీరాముడు తన తమ్ముళ్లతో పాటు రాజ్యప్రసాదానికి వచ్చి మాతా మహారాజా సునైనా మాతలతో ఏకాంతంగా మాట్లాడారు. వారు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియలేదు. మాకు తెలిసిందల్లా మాత శ్రీరాముని తన భర్తగా అంగీకరించిందని మాత్రమే. ఆ మాట సాధారణంగా రాజ్యప్రసాదం అంతా వెంటనే వ్యాపించింది. ఆ తర్వాత మేము తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. పరిచారికలు ఒకరి నుంచి మరొకరి విషయం పాకింది. ఈ విషయం మేము మహారాజు మాతులు కథలు వినేవాళ్ళం. అయితే ఈసారి ఈ విషయం బయటకి రాలేదు. చాలా రోజుల తర్వాత సాయంత్రం భోజన సమయంలో భోజనం వడ్డిస్తున్న ఒక పరిచారకుడు వంటశాలలో పనిచేసే పరిచారికలందరినీ పిలిచి భోజన సమయంలో తను విన్న విషయాన్ని చెప్పాడు. మహారాజు స్వయంవర సమయంలో రామ, లక్ష్మణులు మిథులకు రావడం ఎంతో అదృష్టమన్నాడు. శ్రీరాముడు నవ్వి అది యాదృచ్ఛంగా జరగలేదని చెప్పాడు. దానిని వివరించమని మహారాజు అడగగా రాముడు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి, తాటికితో యుద్ధం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆమె స్త్రీ అవ్వటం వల్ల నాకు చాలా బాధ కలిగింది. ఆమె ఎంతోమంది ఆశ్రమ బాలికలను చంపినప్పటికీ ఒక్క స్త్రీ చంపడం అనేది చాలా కష్టం అనిపించింది. ఆ రాత్రి యుద్ధం తర్వాత విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆమె తన ఆందోళన అధిగమింపబడిన గొప్ప శక్తి సంక్షేమాన్ని నేను అనుభవించాను. అది నాలో ప్రశాంతతను, ప్రేమను పొందగలిపి యుద్ధం వల్ల కలిగిన బాధను తడిచిపేసింది. ఆ శక్తి ఆ సమయంలో దాని చేతిలో నేను నిద్రించాను. మరునాటి ఉదయం నేను లేచేసరికి అది లేకపోవడం వల్ల నేను ఒకవేళ ఏమైనా ఊహించానేమో అని భావించాను. మిథిలా చేరుకున్న కొద్దీ నేను ఆ సమక్షాన్ని మళ్ళీ అనుభూతి చెందాను. మా గుర్రాలకు నీళ్లు పెట్టడం కోసం ఆగినప్పుడు నేను రాకుమారి సీతను పొలంలో చూశాను. అప్పుడు నేను నైరుష్యంలో ఉండగా నన్ను ఓదార్చించడానికి వచ్చింది ఎవరో నాకు తెలుసు అని చెప్పారు. అప్పుడు రాముడు సీత వైపు తిరిగి ఆమెతో, నువ్వు నేలను ముద్దు పెట్టుకున్నప్పటికీ రాక్షసుని చంపినందుకు నన్ను క్షమించవన్న సంకేతంగా భావించానని చెప్పాడు. ఆ పరిచారికుడు తను చెప్పింది కొనసాగిస్తూ, ఆయన మాట్లాడినంతసేపు మాత మౌనంగా ఉంది. ఆయన పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నిసార్లు రాక్షసుల స్త్రీరూపం ధరిస్తారు. దానివల్ల వారిని ఎదుర్కొనే యుద్ధాల నుంచి తప్పించుకుంటుంటారు. కానీ మీరు మోసగించబడలేదు. నేను మొదటి ఆమె మరణ వార్త విన్నప్పుడు ఆ మరణం గురించి చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఆమె బయటకు కనపడడానికి మాత్రమే స్త్రీ అని గ్రహించాను. ఆమె బాహ్య రూపాన్ని, ఆ శరీరం ధరించిన రాక్షస ప్రకృతిని, స్త్రీని కానీ పురుషుడు కానీ ఆ ప్రకృతి చూడడం మీ పరీక్ష. ఇది ఆ రోజు పొలంలో నాకు తెలిసింది. ఈ గ్రాహత్యంలో భూమాత నాకు తోడ్పడినందుకు కృతజ్ఞత నేను మట్టిని ముద్దాడాను. ఆమె ఒక గాఢ సత్యం పట్ల నాకు ఎరుక కలిగించింది.
శ్రీరాముడు ఆమె మాటలకి ఎంతో కదిలిపోయాడు. కానీ గంభీరమైన స్వరంతో, తాటకి మరణ ముగింపు కాదు, అనేక యుద్ధాలు, కష్టమైన యుద్ధాలు మన ముందు ఉన్నాయి అన్నాడు. పరిచారికుడు విన్న దానిని చెప్పడం ఆపగనిష. కానీ తర్వాత ఆయన ఇంకేం చెప్పారు? మాత ఏమంది? నేను ఇంకేం వినలేదు, అది మాత్రమే విన్నానని చెప్పాడు. నేను వారికి పూర్తి ఆనంద ఉల్లాసాలతో నిండిన ప్రశాంతమైన భవిష్యత్తును ఆశిస్తున్నాను. రాక్షసులతో పోరాటాలు కాదని నిట్టూర్చించాను. ఎప్పుడు ఎవ్వరూ విచారపడనవసరం లేదు, సోమ కల్పించుకుంటుంది. శ్రీరాముడు చేసేది ప్రతిదీ మనందరము రక్షణ మరియు ప్రయోజనాల కొరకే. ఆయన తన యుద్ధాలన్నింటిలోనూ జయిస్తాడనడం నిస్సందేహం. కనుకనే మన మాత ఆయనను ఎంపిక చేసుకుంది. ఇప్పుడు పెళ్లి పనులు మొదలయ్యాయి. అయోధ్య నుంచి వచ్చే అతిథులు ఆహ్వానించడం, వివాహ వేడుకలు, అది అత్యంత ఉల్లాస సమయం. కానీ మాత వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతుందని నేను గుర్తించడంతో కొంత విచారంలో ఉన్నాను. ఆమె లేకుండా నా జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించలేను. మహారాజు మరింత ఏకాంతంలోకి వెళ్తారు. సునైనా మాతకు మరిన్ని ఎక్కువ పరిపాలన బాధ్యతలు అప్పగింపబడతాయి. మేము పరిచారికలం. ఈ ప్రసాదాన్ని వెలుగులతోనూ ఆనందంతోనూ నింపే మాత లేక విచారంగా మిగిలిపోతాం. నేను ఈ వాస్తవాన్ని అంగీకరించిన వెంటనే ఒక కొత్త ఆశాద్వారం తెరుచుకోయింది. సో ఇది సీత యొక్క స్వయంవరం. నెక్స్ట్ మిథులను వీడటం అంటే పెళ్ళి అయిపోయినాక ఎట్లా సీతాదేవి అయోధ్యకు వెళ్తాడు అనేది నెక్స్ట్ చాప్టర్, అది తెలుసుకుందాం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.